ఆ జిల్లాలో రాజకీయాలు ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇద్దరు నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు జిల్లా రాజకీయాలను కుదిపేస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు, పోలీసుల భారీ బందోబస్తుతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. ఒకరి ఇంటి వద్ద బారికేడ్లు, మరొక వైపు కార్యకర్తల సమీకరణాలతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. పోలీసుల సోదాలు, రాళ్లు, బీరు సీసాల స్వాధీనం వంటి పరిణామాలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. ఇది కేవలం ఇద్దరి నేతల మధ్య వివాదమా, లేదంటే పెద్ద రాజకీయ పోరాటానికి సంకేతమా? అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? ఇంత దూరం ఎలా వచ్చింది? ఇందుకు ఎవరా నేతలు? అనంతపురం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణంలోకి వెళ్లాయి. మాటల యుద్ధం ఎప్పుడు వీధి ఘర్షణగా మారుతుందో అన్న ఆందోళనతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య మొదలైన సవాళ్లు ప్రతి సవాలు ఇప్పుడు కేవలం ఇద్దరు నేతల వ్యక్తిగత వివాదంగా కాకుండా జిల్లాలో రాజకీయ ఆధిపత్య పోరాటంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది ఆరోపణలు, వాటిని నిరూపించాలి అనే సవాల్. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గడువు విధించడం, ఒకవేళ నిరూపించలేకపోతే తానే ప్రత్యర్థి ఇంటికి వెళ్లి కొడతాను అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే కొద్ది రోజుల క్రితం తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఎంఎస్ రాజుపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థను ప్రభావితం చేస్తూ అనుచరులకు ప్రయోజనం కల్పించారని కూడా విమర్శించారు. మరో కీలక ఆరోపణ అక్రమ ఆస్తులపై చేశారు. ఎంఎస్ రాజు తన ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారని తోపుతుర్తి పేర్కొన్నారు. ఆయన ఆస్తుల వివరాలు, ఆదాయ వనరులు ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ఉందని కూడా వ్యాఖ్యానించారు. తోపుతుర్తి చేసిన మరో ఆరోపణ అధికార దుర్వినియోగానికి సంబంధించింది. ఎమ్మెల్యే హోదాను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పదవిని ప్రజాసేవ కోసం కాకుండా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు వినియోగిస్తున్నారని విమర్శించారు. ఇక తాను చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని ఎంఎస్ రాజు తోపుతుర్తికి సవాలు విసిరారు. మీడియా సమక్షంలో కానీ, ప్రజల మధ్య కానీ చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగానే ఆరోపణలు చేస్తున్నానని పేర్కొన్నారు. మరోవైపు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్న సంకేతాలు ఇవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రాప్తాడు నియోజకవర్గ వైఎస్సీపీ కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికి రండి, నేనున్నా మీకోసం ఎదురు చూస్తా ఉన్నా. పోలీసులు అడ్డుపడినా, ఆపినా, తోసుకొనైనా వచ్చేయండి. ఇంటి దగ్గర ఉన్నా ఈరోజు తేల్చుకోవాలా, వాడో మనమో తేల్చుకోవాలా, వచ్చేయండి. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా రాజకీయ నాయకుల మాటలకే పరిమితమయ్యే వివాదం ఈసారి క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య ఉద్రిక్తతకు దారితీసే అవకాశాలు కనిపించాయి. అందుకే పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. ఇరు వర్గాలకు ర్యాలీలు, సమావేశాలు, పెద్ద ఎత్తున సమీకరణలకు అనుమతులు నిరాకరించడమే కాకుండా నాయకుల ఇళ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ముందుగానే చర్యలు తీసుకోవటం పోలీసుల ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తతల మధ్య తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి నివాసాలు పోలీసులు నిర్వహించిన తనిఖీలు మరో కీలక మలుపనే చెప్పాలి. భారీగా రాళ్లు, ఖాళీ బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అవి ఘర్షణల కోసం సిద్ధం చేశారనే అనుమానంతో విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు పోలీసులు పూర్తి అధికారిక దర్యాప్తు నివేదిక విడుదల చేయలేదు. ఆ వస్తువులు ఏ ఉద్దేశంతో అక్కడ ఉన్నాయనే విషయం కూడా విచారణ ద్వారానే తేలాల్సి ఉంది. సోదరుల సమయంలో తోపుతుర్తి కుటుంబ సభ్యులు పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ ఆరోపణలు, పోలీసుల చర్యలు
చట్టపరమైన అంశాలు అన్ని కలిసిన సంక్లిష్ట పరిణామంగా మారింది. ఈ మొత్తం ఘటనలో మరో ఆసక్తికర అంశం రాజకీయ సందేశాలు. టీడీపీ నాయకత్వం ఈ వివాదాన్ని వైసీపీ నాయకుల వ్యక్తిగత రాజకీయాలుగా అభివర్ణిస్తూ ఉండగా, వైసీపీ మాత్రం అధికార పార్టీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చూస్తుంది. ఇరుపక్షాలు ప్రజల ముందు తమ తమ కథనాలను బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వివాదం కేవలం ఒక్క రోజులో జరిగిన ఘటన కాదు. రాప్తాడ్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా టీడీపీ వైసీపీ మధ్య తీవ్రమైన రాజకీయ పోటీ కొనసాగుతోంది. ముఖ్యంగా తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల కుటుంబం మధ్య రాజకీయ శత్రుతో ఇప్పటికే పలుమార్లు వార్తల్లో నిలిచింది. 2024 ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారినా స్థానిక స్థాయిలో ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సవాలు కార్యకర్తలు భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉంటుంది. నాయకుల మాటలను క్షేత్రస్థాయిలో క్యాడర్ వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పోలీసులు ముందస్తు బందోబస్తు, నిఘా చెక్పోస్టులు, అదనపు బలగాల మోహరింపు వంటి చర్యలకు ప్రాధాన్యతను ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు సహజమే. అవినీతి ఆరోపణలు చేయటం కూడా ప్రతిపక్షాల హక్కే. అయితే అలాంటి ఆరోపణలకు ఆధారాలు సమర్పించడం, అవి చట్టపరంగా నిరూపించడం కూడా అంతే ముఖ్యమైన అంశం. అదే సమయంలో ఆరోపణలకు ప్రతిస్పందన కూడా చట్టపరమైన మార్గాల్లోనే ఉండాలి. వ్యక్తిగత హెచ్చరికలు, ఇంటి ముట్టడిలు, బహిరంగ సవాళ్లు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే ప్రమాదం ఉంటుంది. ఈ ఘటన మరోసారి రాజకీయ సంస్కృతిపై చర్చకు దారితీస్తుంది. గతంలో అసెంబ్లీ, మీడియా సమావేశాల్లో పరిమితమైన మాటల యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియా ప్రత్యక్ష సవాల్. కార్యకర్తల సమీకరణల వరకు వెళ్లటం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. ప్రస్తుతం పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇరు వర్గాల కదలికలపై నిఘా కొనసాగుతోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నప్పటికీ ఏ చిన్న ఘటన జరిగినా అది పెద్ద రాజకీయ వివాదంగా మారే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే తోపుదుర్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. చూడాలి మరి ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్నది.